హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. నేను హౌ టు స్టోర్ గోంగూర బాగా కడుక్కుని ఒక నైట్ మనం ఒక గుడ్డ మీద ఆరబెట్టుకోవాలండి. చూసారా, డ్రైగా అయింది, కొంచెం వాటర్ ఉండకూడదు. గోంగూర కొంచెం ఆయిల్ వేసి 2 పసుపు కొమ్ములు వేసాను. యాంటీబయాటిక్ అన్నమాట. వేసిన తర్వాత ఎండబెట్టుకున్న గోంగూర మనం ఇలా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేద్దాం, పింక్ సాల్ట్. వాటర్ అంతా ఇవాపరేట్ అయిన వరకు ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా మనం ఏం వండుకోవాలన్నా, ఒక పప్పు చేసుకోవాలన్నా, గోంగూర పచ్చడి చేసుకోవాలన్నా, నెక్స్ట్ నాన్ వెజ్ రెసిపీస్లో కొంచెం వేసుకోవాలన్నా మనకి చాలా బాగుంటుంది. రెడీగా ఉంచుకుంటే బజార్కి వెళ్ళి గోంగూర కొనుక్కొని తెచ్చేలాగా మనకి చేయడానికి ఇంట్రెస్ట్ అయిపోతుంది. రెడీగా ఫ్రిడ్జ్లో ఉందనుకోండి, ఈజీగా తీసుకొని కావాల్సిన నచ్చిన రెసిపీ చేసేయవచ్చు, తినేయవచ్చు కదా వ్యూవర్స్. ఓకే, ఇది మళ్ళీ దగ్గర అయిన తర్వాత మీకు వీడియో చూపిస్తా, ఓకేనా? చూసారా, కొంచెం డ్రైగానే ఉండాలి. ఇలా ఆకులుగా ఉంటే బాగుంటుంది గోంగూర. ఇలా డ్రైగా ఉంచుకుంటే మనం ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా చేసుకుని చక్కగా నేను మిక్సీ చేశాను. టెక్స్చర్ చూసారా, గోంగూర టెక్స్చర్ మరీ మెత్తగా చేసేస్తే మనం ఏ వంట చేయాలనుకుంటున్నామో చేసే ముందర కావాలంటే మళ్ళీ మిక్సీ చేసుకోవచ్చు. మనం ఇలా వేసుకుని ఒక మంచి బాక్స్లో ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే చక్కగా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు లైక్ అయిందా? హౌ టు స్టోర్ గోంగూర చాలా ఈజీ. కాకపోతే ముందు రోజు బాగా కడుక్కొని డ్రైగా చేసుకోవాలి క్లాత్ మీద వేసుకొని. ఇదైతే ఏం ఫంగస్ ఏం రాదు, డ్రైగా ఉంటుంది. మనం వంట చేసే ముందు కావాల్సిన కన్సిస్టెన్సీలో మళ్ళీ మిక్సీ చేసుకోవచ్చు కావాలంటే. 2 పసుపు కొమ్ములు వేయడం మీకు చూపించాను కదా, అవి కూడా కొంచెం మిక్సీ చేశాను అనమాట. మెత్తగా రోల్లో దంచేసి దాంట్లో కలిపి మిక్సీ చేసేస్తాను. హెల్దీ వే ఆఫ్ స్టోరింగ్ గోంగూర.